తామసంబు విడక తత్వంబు ఎటు కుదురు. తామసంబు విడక తత్వంబు ఎటు కుదురు. రాజసంబు విడక రాదు భక్తి. సాత్వికంబే భక్తి సాధనం రఘునయ. సాత్వికంబే భక్తి సాధనం రఘునయ. ఉన్న మాట తెలుపుచున్న మాట, ఉన్న మాట తెలుపుచున్న మాట. Without overcoming or leaving tamoguna, how can anyone attain or get to know tattva, the spirituality? How can anyone get real bhakti without giving up rajoguna? Sattva guna is true instrument or true sadhana for attaining bhakti. This is the truth which I am conveying to you. విద్యార్థులారా, మనస్సు మహా చమత్కారమైనటువంటిది. Students, mind is a great trickster. దీని చర్యలు మరింత చమత్కారమైనటువంటిది. Greater are the tricks played by its actions. దీనికి సొంతమైనటువంటి రూపము లేదు. This does not have its own form. ఇది దేనిని సంకల్పించునో ఆ స్వరూపము చెందుచున్నది. It gets the form of that which it thinks. సంకల్పమే తన స్వరూపం. The thought itself is its form. కష్టములకు దుఃఖములకు ఈ మనసే కారణం. For sorrows and for the joys, the mind is responsible. ఉన్నత స్థాయికి గాని అధో స్థాయికి గాని ఈ మనసే కారణం. For taking it to a high place or to a downward path, mind is responsible. మనసే నెగిటివ్, మనసే పాజిటివ్. Mind is negative and it is also positive. ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క వ్యక్తిత్వమే సార్థకమైనటువంటిది. That life which understands the secret of this mind is worth living. మనస్సుకు నిరంతరము ప్రోగు చేసుకునేటువంటి యొక్క అభ్యాసము అభివృద్ధి పరుచుకుంటుంది. Mind tends to develop possessiveness throughout and continuously. ఈ మనస్సునకు త్యాగం అనేటువంటిది తెలియదు. This mind does not know what sacrifice is. కనుకనే మనస్సు అనేక విధములైనటువంటి కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అవుతున్నది. Therefore, the mind is put to various difficulties, problems and worries. ఈ మనస్సులకి త్యాగ బుద్ధి ఉండినా ఇది యోగంగా మారేటువంటిది. If this mind has the sense of sacrifice, then it would have become a yogi. అయితే ఈ మనస్సు యోగముగా మారేటువంటి అవకాశం లేకపోలేదు. But one cannot rule out the possibility of this mind becoming a yogi. మనము ఒక గడియారాన్ని మనం చూస్తాం. We see a watch.
ఈ గడియారంలో టిక్కు 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 అంటూ ఆగిపోతూ సాగిపోతూ ఉంటాది. In this watch, you can watch the sounds tick, tick, moving. ఇది కేవలము నిర్విరామ కృషితో చేసేటువంటి క్రియ కాదు. This is not the action which is done without any rest. దీనికి కూడాను ఒక విశ్రాంతి సమయం ఉన్నది. There is rest even in this particular process. టిక్ టిక్, ఈ రెండు టిక్కులకు మధ్య ఉన్నటువంటి యొక్క వ్యవధియే దీని యొక్క విశ్రాంతి. The interval between two ticks is the rest which it gets. కనుక ఇది కేవలము తన యొక్క సాధింపు లోపల ఈ విశ్రాంతిని కూడా మధ్యలో పొందుతూ ఉంటాయి. In this way, this watch gets and enjoys the rest in this particular process. కానీ మనసుకు విశ్రాంతి లేదు. But mind does not have rest. ఒక తలంపునకు మరొక తలంపునకు మధ్యలో ఏమాత్రం కూడా వ్యవధి ఉండదు. There is no interval between one thought and another thought. కనుక ఈ తలంపుల యొక్క దీనికి కూడాను ఒక విధమైనటువంటి క్రమం ఉండదు. There is no system or method in this particular process of thinking of. కనుకనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అల్లకల్లోలమైనటువంటి స్థితిని అనుభవిస్తుంది. Therefore, this mind is always put to agitated state. తద్వారా ఇది అయోమయమైనటువంటి స్థితిని పొందుతుంది. And through that, it gets into a state of confusion. కనుక మనం మనస్సులకు కూడాను ఒక విశ్రాంతిని అందించాలి. Therefore, we should offer rest even to mind. అసలు మానవుని యొక్క అనారోగ్యములకు మూల కారణము ఈ మానసిక విశ్రాంతి లేకపోవటమే. The reason for lack of sound health is the lack of rest for the mind. మానసిక విశ్రాంతి ఉండినా మానవుడు ఆరోగ్యమును పొందుటలో ఎట్టి సందేహము ఉండదు. If there is rest for the mind, there is no doubt whatsoever about man enjoying sound health. ఈనాడు శారీరక సంబంధమైనటువంటి యొక్క విశ్రాంతికి అనేక విధమైనటువంటి అనుకూలములు మనం చేసుకుంటున్నాం. These days, we have been making various efforts to provide all rest for the physical body. ఒక జడమైనటువంటి ఒక మిషన్కైనా ఒక విశ్రాంతి ఉన్నది. కానీ చైతన్యమైనటువంటి ఈ యొక్క మనస్తత్వానికి ఏమాత్రమూ విశ్రాంతి లేదు. Even for an inert machine, there is rest. But for this mind which is full of life, there is no rest. కనుక దీనికి విశ్రాంతిని అందించేటువంటి యొక్క క్రియలకి ధ్యానము అన్నారు. That act which offers rest for the mind is described as dhyana. మన యొక్క దేహమునందు కూడాను ఒక సంబంధమైనటువంటి విశ్రాంతి మనకు లభిస్తూ ఉంటుండాలి. Even in our physical body, we get a particular type of rest. గడియారం ఏ విధంగా టిక్ 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 అని ఆగిపోతూ సాగిపోతూ ఉన్నదో అదే విధంగానే మన నాడులు మన హృదయము టిక్ 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 అని ఆగిపోతూ సాగిపోతూ ఉన్నది. In the same way as watch goes on with the sounds tick tick tick, even in our body the nerves and the heart, they continuously discharge this particular process. అయితే ఈ హృదయానికి ఎప్పుడు విశ్రాంతి లేకుండా ఉందో అదే విధంగానే మనస్సు కూడా విశ్రాంతి లేకుండా ఉంటుండాలి. Just as this heart does not have rest, so also the mind does not have rest. అయితే ఈ హృదయమునకు గడియారమునకు ఉన్నటువంటి వ్యత్యాసము మనం గుర్తించాలి. We should understand the difference between our heart and the watch. ఈ యొక్క టిక్ టిక్ అనేటువంటి ఈ హృదయం యొక్క శబ్దములకు మధ్య భాగములో ఒక విధమైనటువంటి చైతన్య శక్తి దీనికి ఒక విధమైనటువంటి శక్తిని అందిస్తూ వస్తుండాలి. Between the ticks that are done by the heart, the chit shakti within the heart lends some strength to the heart. ఇది గడిచిపోయినటువంటి విషయాన్ని కానీ
భవిష్యత్తును కానీ ఏమాత్రము కూడా నేను చింతించడం లేదు. This does not think of the past or the future. వెనుకకు తిరగదు. It does not turn back. ఒక స్థలంలో ఆగదు. It does not stand still. అందువలననే ఇది ఒక విధమైనటువంటి యొక్క గమ్యస్థానానికి తీసుకొని పోతుంటాడు. Therefore, this will be taking you towards the goal. ఏ విధంగా అనగా నదిలో ఈదేటువంటి యొక్క వ్యక్తి తన ముందొచ్చినటువంటి జలమును ప్రక్కకు నెట్టుతూ వెనుకకు నెట్టుతూ తాను వెనుకకు చూడకుండా తాను ప్రయాణం చేస్తూ ముందుకు కొనసాగిపోతున్నాడు. This may be compared to a person in a river who is just swimming. He pushes the water, he makes way and pushes the water with the palms towards back. He doesn't look back, but he will be proceeding towards the goal. ముందు జలమునే తాను ప్రక్కకు నెట్టక తను అడ్డు వచ్చేటువంటి జలమును తాను వెనుకకు నెట్టక తాను ఏమాత్రం కూడా ముందుకు కొనసాగిపోలేడు. Without pushing the water which is coming in front or without making way from the sides from the water, he will not be able to proceed further. ఇది మానవులకు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క ఆదర్శాన్ని బోధిస్తుంటారు. This teaches a special ideal for the man. వచ్చినటువంటి జలమును వెనుకకు నెట్టినప్పుడే మనం ముందుకు పోగలుగుతున్నాం. We can proceed further only when we just push the water behind us. ఆ జలమునే మనం వెనుకకు నెట్టకుండా మనం ముందుకు ఇంచైనా పోలేము. We cannot proceed even an inch without pushing the water back. కనుకని దీనిని త్యాగము అనేటువంటి యొక్క భావం ఏర్పడినప్పుడే మనం ముందులకు గమ్యము అనేటువంటి స్థానములకు ప్రయాణం చేయడానికి అధికారులు అవుతాం. We can proceed further towards the goal only through tyaga or renunciation. అయితే ఈనాటి మానవుడు ప్రోగు చేసుకునేటువంటి దాని యందు ఉన్నటువంటి విశ్వాసము త్యాగమునందు లేదు. But the man of today does not have faith in sacrifice as much as he has in the possessions. ప్రోగు 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 ఈ ప్రోగు చేసుకోవటం లోపలే మన జీవితం అంతా కూడా ఒక విధమైనటువంటి అశాంతిల పాలవుతున్నది. Acquisition, acquisition and acquisition. Only we are wasting all our time, we are spending all our time in this process of ఈ acquisition. జీవితము ఒక ప్రవాహం. Life is a continuous ఈ flow. ప్రవాహములో మనం జలమును వెనుక నెడుతూ పోయినప్పుడే మనం ముందుకు పోగలం. కానీ ఈ యొక్క జలమును ఎక్కడి జలమును అక్కడే ఉన్నప్పుడు నీవు ముందుకు ఒక ఇంచైనా కొనసాగిపోలేవు. In this process of life, unless you just push the water which is coming by way of a sacrifice, you will not be able to proceed further at all. ఇది కూడబెట్టి కూడబెట్టి ప్రోగు చేయటం వల్ల మానవులకు అనేక విధమైనటువంటి సంస్కారములు మనస్సులో చేరిపోయి ఒక విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని విస్మరింపచేస్తూ వస్తుంది. This tendency of collecting and storing up is creating a problem for the man in the sense that it becomes the reason for storing up certain things. Samskaras will be developed. కనుకనే మానవత్వం యొక్క విలువను మనిషి గుర్తించుకోలేకపోతున్నాడు. That is the reason why man has not been able to understand the significance of humanity. మనము నిరంతరము ప్రాపంచిక సంబంధమైనటువంటి దీనిలో మనం మునిగిపోతున్నాం. We are getting drowned every minute in the worldly life. కానీ ఈ ప్రాపంచ సంబంధమైనటువంటి దీనికి అతీతమైనటువంటి స్థితికి మనం ఏమాత్రము మనం ప్రయత్నపూర్వకంగా సాధన సలపటం లేదు. We are not making any conscious effort to transcend the worldly limitations. కనుక మొట్టమొదట మనము ఈ ఉన్నత స్థాయికి పోయేటువంటి విషయాన్ని కొంత రుచి చూడటానికి ప్రయత్నించాలి. Therefore, first of all, we should make an effort to think of things which are transcendental. ఒక కవి చెప్పాడు, ఒక్క ప్రొద్దు మాట కుక్క ఏమిరు. One poet has said, what does a dog know of the significance of fasting? అటుకుల రుచి ఎద్దుకెటుల తెలుసు. How does a bullock know the taste of parched rice? అంధుడేం ఎరుగు చంద్రుని రూపము. What does a blind man know the beauty of moon? కనుక మనము అజ్ఞానములో మునిగినటువంటి వాడు ఆత్మస్వరూపాన్ని ఏ రీతిగా దర్శించగలడు.
Therefore, people who are immersed in ignorance, how can they see the beauties and the splendor? మనము అల్పులము అనుకుంటుంటాం, కానీ అల్పత్వంతో కూడాను అధికత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుండాలి. Even in small, littlest, one can find great things. అల్పజీవియు గొప్ప సంకల్పమే ఉన్న గొప్పవారి గౌరవం అందుకుంటుంది. Even if it is a small man, if his ambitions and if his thoughts are elevated and they are high, he would be able to just reach that particular goal. ఉడుత రామన్ ప్రేమను పొందదే. The squirrel, which is a small one, did it not enjoy the love and grace of Lord Rama? చిన్న ఉడుత తన యొక్క ఆకారం కాని తన యొక్క జీవతత్వాన్ని కాని అల్పత్వంగా భావించుకున్నప్పటికీ గొప్ప భావం ఉండటం చేత రాములకు సేవ చేయాలి. ఈ భావం చేతనే రామానుగ్రహానికి పాత్రులైంది ఈ ఉడుత. Squirrel, although it is small in stature, because of its thoughts, because of its constantly thinking of serving Rama in some form or the other, it has been able to get the love of Rama. కేవలము మనము అల్ప సాధనలు గావించినంత మాత్రమున ఆత్మస్థాయిని అందుకోలేము. By merely doing small sadhanas, we would not be able to attain Atma Tattva. మనం ఏదో భజనలు చేస్తున్నాం, We are doing పూజలు చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, జపములు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నాము? కేవలము కాయకంగా ఆచరించేటివే కానీ ఇది మానసిక సంబంధ బాంధవ్యమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినట్టుగా మనకు గోచరం కావటం లేదు. We are doing bhajans, dhyana and japam, but these have become mere physical acts. There is no effort to link them up with the thinking, with the mind, and they are not coming from the హృదయముతో మనకు రావాలి ఈ రాగం. All this music, this song should come from the core of the heart. ఈ హృదయంతో వచ్చినటువంటి యొక్క భావము దైవత్వాన్ని పొందిపోతుంది. The feeling which comes from the core of the heart becomes God and reaches the God. చిలుకులు పడినంత చెరువులు నిండున. Little drops of 10 drops of water, can they fill the tank? ఉమ్మి మృంగ దాహమురుగునకు. By merely swallowing the saliva, can you quench the thirst? ఊపిరి బిగబట్ట కమ్ము పెరుగున. By merely controlling breath, can you fill the stomach? బొచ్చు కాల్చినంత బొగ్గులవున. By burning the useless hair, can they become charcoal? కాదు. కర్రను కాల్చినప్పుడే బొగ్గులవుతాయి. You can get coal only when you burn. కుంభవర్షము కుర్చినప్పుడే చెరువులు నిండుతాయి. Only when there is a downpour, this tank will be full. చల్లని నీరు త్రాగినప్పుడే దాహము అణుగుతుంది. Only when you drink cold water, your thirst can be quenched. కనుక ఏదో కొన్ని చినుకులు పడినంత మాత్రమున చెరువులు నిండుటకు వీలు కాదు. Therefore, by merely just some small drops of rain, the tank cannot become full. మనము హృదయాన్ని అందించేటువంటి స్థితికి రావాలి. We should be able to reach a stage when we can offer the heart. అంతేకాని కేవలము దీనికి 3 స్థాయిలు ఉంటున్నవి. There are 3 stages in this. శారీర, మానసిక, ఆత్మతత్వము. These 3 stages are physical and mental and spiritual. అయితే శారీరకంగా మనము తగిన సాధనలు చేయవచ్చు. We may be able to do the exercise which are physical. మానసికంగా చింతించవచ్చు. Mentally also you may be constantly thinking. కానీ ఈ రెండింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క సత్యత్వము హృదయములో ప్రవహించాలి. But the truth of the synchronization of the mind and these physical exercises will have to merge themselves in the heart. ఇది ఎట్లనగా తామర పుష్పం ఉన్నది. This can be understood by an example. అడుగున బురదలో పుట్టుతున్నది. Take a lotus. It is born in mud. పైన నీళ్లలో ఉంటున్నది. It is in water.
కానీ బురదను చేర్చుకోవటం లేదు, నీటిని చేర్చుకోవటం లేదు. But it is untouched by either the mud or the water. ఈ బురదనే లేకుండినా, జలమే లేకుండినా కమలము జీవించలేదు. Without the water and earth, it would not be able to survive. కనుక ఈ కమలము ఏ రీతిగా ఈ జగత్తును నీటిని చేర్చుకోలేకుండా ఉంటున్నదో ఆ స్థితికి మన యొక్క జీవితం రావాలి. In the same way as a lotus, we should reach a stage in life when we do not get into the worldly life. ఈ మానవుని యొక్క హృదయము అనేటువంటి కమలము ఆత్మ అనేటువంటి జిగటలో పుట్టింది. The heart of man is born, ఆత్మ అనేటువంటి జిగటలో. it is born in the Atma Tattva. కానీ ప్రపంచము అనేటువంటి జలంలో నిలిచి ఉంటున్నది. It is living in the water of the worldliness. అయితే మనము ఆత్మతత్వం అనేటువంటి దాంట్లో పుట్టినప్పటికీ, ఈ ప్రకృతి అనేటువంటి జలంలో ఉండినప్పటికీ, ఈ ప్రకృతి అనేటువంటి జలాన్ని మనం పొందుకోకుండా ఉండాలి. కానీ కింద ఉన్నటువంటి బురదను మాత్రము వదలడానికి వీలు కాదు. Just as the lotus cannot leave the mud of the slush in which it has taken its birth, so also man who is born in the Atma Tattva will have to depend upon it. But he should not take the water of worldliness into him. ఈ ఆదిస్థానమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏమాత్రము వేరు చేయడానికి వీలు కాదు. The original place of Atma Tattva cannot be separated. మన దేహతత్వం అనేటువంటి కమలమును కట్ చేసి మనం తీసుకుని పోవచ్చు. కానీ బురదతో సంబంధం ఉంది కనుక తిరిగి మరొక కమలం కూడా పుడుతూ ఉంటుంది. You may pluck this flower of this lotus flower, but still because it has got its roots in the Atma Tattva, again one more flower will come, one more birth will come. కనుక ఈ మనస్సు తత్వం ఎక్కడి వరకు పోవాలంటే హృదయ స్థాయి వరకు కూడాను మానసిక తత్వం పోయినప్పుడే ఈ హృదయ కమలము విచ్చుతుంది. The flower of the heart blossoms only when the mind reaches itself into the very core of the heart. మనము నిరంతరము కూడాను ఏదో కొన్ని పనులు చేస్తున్నాము. We have been continuously doing some type of work or the other. అయితే మనకి ఏది బంధన అనుకుంటున్నాం మనం ఇప్పుడు? What is this attachment? ఈ బంధన అనేటువంటిది మనకు తెలిస్తే కదా దాన్ని విమోచన చేసుకునేటువంటి మార్గాన్ని మనం వెతకగలం. Only when we know what attachment is, we can make efforts for the detachment. ఈనాడు బంధన అంటే ఏమిటో మనకు తెలియటం లేదు. We do not know what attachment really is. కనుకనే దీనికి విముక్తిమయ్యేటువంటి మార్గాన్ని కూడా మనము వెతకటం లేదు. We are not thinking of salvation naturally because we do not know what attachment is. ఆలు బిడ్డలు బంధన, Wife and children, are they an attachment? ఆస్తిపాస్తులు బంధన, The attachment of wealth and properties, లేక రాగద్వేషములు బంధన, the liking and disliking, are they attachment? ఇవి ఏవి బంధన కాదు. These are all not attachments. తానెవరో తనకు తెలియకుండా ఉండటమే పెద్ద బంధన. Not knowing who you really are is the biggest attachment. ఆ యొక్క తత్వము తెలియకుండా ఉండినంత వరకు కూడా దుఃఖం మాత్రం మనకు తప్పదు. You can never escape sorrow and sadness until you know who you really are. ఆ దుఃఖము ఉండినంత వరకు మనకు ఆనందం ప్రాప్తించదు. As long as you have that sorrow, you can never get bliss. కనుక ఈ దుఃఖము ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉంటున్నది? What are the types of sorrow that you are? దుఃఖము 3 విధములుగా ఉంటున్నది. 3 types it is. మొదటిది అసత్యం. The first one is untruth, asat. రెండవది తమస్సు. The second one is tamas. మూడవది మృత్యు. The third one is mrityu, death. అసత్యం వలన మనకు ప్రాప్తించే దుఃఖాలు కొన్ని. The sorrows which spring out of the untruth are a few. తమస్సు అని అజ్ఞానం చే మనకు ప్రాప్తించేటువంటి దుఃఖములు కొన్ని. The sorrows which spring out of the darkness of ignorance are a few. ఈ మృత్యువు చేత మనకు లభించేటువంటి దుఃఖములు మరికొన్ని. A few sorrows which you are exposed to are మూడింటిని మనము ఆధ్యాత్మికంలో మనం పోల్చుకుంటే జీవ, జగత్, దైవం, ఈ మూడింటిగా మనం రూపొందుతుంది.
In the spiritual world, the equivalents are the Jiva, the world and the Deva. కనుక మనము జగత్ తత్వాన్ని మొట్టమొదట మనము తెలుసుకోవాలి. We should understand the true nature of Jagat world. ఈ జగత్ అంటే ఏమిటి? What is this world? మనకు కంటికి కనిపించేటువంటి యొక్క స్వరూపం. The form which you see through the eye, that is అయితే world. కంటికి కనిపించేటువంటి జగత్తు మనకు ఎంత కాలం ఉంటుండాలి? How long does it last? ఇది కేవలం క్షణభంగురమైనటువంటి. It is very transitory, momentary. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా. The buildings in the rooms which you have seen in the dream, once you are awake, you don't find them. అదే విధంగానే ఈ జాగ్రత్త అవస్థలో ఉండినప్పుడంతా కూడా జగత్తు కనిపిస్తుంది. నిద్రకు పోతానే మనకి ఏమీ కనిపించటం లేదు. When you are awake, the whole world is before you. But once you sleep off, you forget the whole world. అంతవరకు మనం పోనక్కరలేదు. నీ బెడ్రూమ్ లో నీవు పండుకున్నా కూడాను నిద్రపోయిన తర్వాత స్వప్నములో నీవు మెడ్రాస్ లేకో మౌంట్ రోడ్ లో షాపింగ్ చేసినట్టుగా ఉంటావు. అప్పుడు నీ ఉండినటువంటి రూమ్ నే నువ్వు మర్చిపోతున్నావు. There is no need for going even that much. When you are sleeping in your own room, you get a dream in which you are making some purchases in Madras, in Mount Road. కనుక ఒక జాగ్రత్తది స్వప్నంలోని మనకు సత్యం లేదు. What you see in the waking state, you don't get in the dream. కనుక ఇదంతా కూడా కేవలము దైవత్వంగా ఉండినప్పటికీ మనము ఇది ఒక అశాస్త్రమైనటువంటి తత్వంగా మనం భావిస్తున్నాము. Although the whole thing is full of divinity, we are thinking that this is transitory. దీనికి కారణం ఏమిటి? What is the reason for this? అజ్ఞానమే దీనికి కారణం. Ignorance is responsible. దీనికి మరొక చిన్న ఉదాహరణ. One more small example. మీరు చీకటి పడిన తర్వాత భజన కోసమని భజన చేసుకొని తిరిగి మీరు హాస్టల్కి వస్తున్నారు. After it is dark, after completing your bhajan in Mandiram, you are getting back to the hostel. అయితే దారిలో ఏదో ఒక త్రాడు పడింది. On the way, you just see one rope lying. త్రాడును చూచాడు మొదటి పిల్లవాడు, పాము పాము అన్నాడు. The first boy sees the rope and he just shouts, snake, snake. ఇంకా అందరూ వెనకనే నిలిచిపోయారు. And all those people who are just coming, పాము పేరు విన్నంత మాత్రమే భయం వచ్చింది. the moment you heard of snake, you got frightened. భయం వచ్చినంత మాత్రమే వెనుకకు వెళ్ళిపోయాడు. The moment you got frightened, you went back. అయితే అది పామా కాదు. But really, it is not snake. పాము అనేటువంటి సంకల్పం రావటం చేతనే నీకు ఆ భయము ఒక భ్రాంతి ఒక వెనుకకు నెట్టుతుండాలి. The emergence of the thought that there is a snake has just made you feel that there is a snake there. తక్షణమే నీవు మరొక పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి టార్చ్ తీసి వేశావు. Now, if you have taken the torch from the neighbor and if you have just focused it on the త్రాడు అని తెలిసింది. then you realize that it is only a snake. తక్షణమే భయం పోయింది. Once you know that it is a rope, you ఈ have lost. భయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పోయింది? From where did you get the fear? Where has it gone? ఎక్కడి నుంచి వచ్చిందో తెలియటం లేదు, ఎక్కడికి పోయిందో తెలియటం లేదు. పాము అనే భ్రాంతి నుంచినే వచ్చింది. పాము కాదు అనేటప్పటికీ పోయింది. On account of the illusion that it is snake, you got the fear. Once you realize that it was not snake, fear disappeared. అదే విధంగానే ఉన్నది ఇక్కడ బ్రహ్మమే. దీని అజ్ఞానం వల్ల జగత్తు అని నీవు భ్రమిస్తున్నావు. జగత్తు అని భ్రమించేటప్పటికీ ఈ దుఃఖములు, విచారములు, కష్టములు అన్ని నీలో ప్రవేశిస్తున్నాయి. ఈ జ్ఞానము అనేటువంటి టార్చ్ తీసి దానిపైన వేస్తే ఇది జగత్తు కాదు, సర్వం విష్ణుమయం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క భయము, భ్రాంతి, దుఃఖము అన్ని కూడా పటాపించలమైపోతుంది. In the same way, everything that is existing is only Brahma. But the delusion under which you are, on account of ignorance, you are thinking that there is world. And therefore you get the fear, sorrow and all the consequent feelings. Once you know, once you apply the torch of Jnana and find out there is nothing except divinity and Brahma only in the whole world, the fear, sorrow and all other such problems and troubles కనుక disappear. ఈ జగత్తు అనేటువంటి భ్రాంతి పోవాలి. అప్పుడే మనకు Once you overcome
this particular feeling that this is world, then you will be fully immersed in bliss. ఇదే అసత్యం. ఈ జీవితం అనేటువంటిది చిరునవ్వులకు కంటి దారాలకు మధ్యన అల్లాడేటువంటి గడియారం పెండులో పట్టింది. The life is like a pendulum which will be swinging between sorrows and joys. ఇంకా జీవితం ఎటువంటిది ఏంటంటే బాల్యము అమాయకత్వమైనటువంటిది. And further, in life, this childhood is absolutely full of innocence. యవ్వనమా తప్పుల తడక, And youth full of errors and wrongs. మధ్య వయస్స విచారంతో నిండినటువంటి, Middle age is full of worries and sorrows. ఇంకా వార్ధక్యమా దుఃఖంతో కూడినటువంటి. Old age is full of sorrow. ఇది ఏ విధంగా మనం సుఖాన్ని అనుభవించాలి? How can we travel towards the సుఖం ఎక్కడ ఉంటుంది? where is joy? ఈ జీవితం అంటే ఏమిటి? What is life? ఇది కేవలము దైవం యొక్క ప్రతిబింబమే. This life is a reflection ఈ of ప్రకృతి God. అనేటువంటిది దైవం యొక్క ఇచ్ఛకు ప్రకటితమైనటువంటిది. The world is a manifestation of the sankalpa or the wish of the Lord. కనుక దీనికి ఒక విధమైనటువంటి యొక్క మార్గం అనేటువంటిది లేదు. There is no special way for this. ఇది క్రమక్రమేణా కొన్ని విధమైనటువంటి మనస్సును దైవం వైపున మరల్చినప్పుడు ఈ జీవితం అనేటువంటి భావము శూన్యమవుతుంది. You will be able to reduce the feeling of life to nullity if you start thinking of God gradually and regularly. జీవుడంటే ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు జీవుడు దేవుడే అనేటువంటి సత్యం మనకు బయలుదేరుతుంది. If you put a question that who is this Jiva, you will realize that Jiva is God only. మన జీవితంలో అనుభవించేదంతా కష్టము, నష్టము, సుఖము, దుఃఖము ఎవరు? In the life, whatever sorrow, joy, etc., which you enjoy or suffer, what is all this? Who is enjoying, who is suffering? జీవుడు కాదు. The Jiva Tattva is not suffering this. మన సంకల్పముల వికల్పముల యొక్క చేరిక అయిన మనస్సే అన్ని అనుభవిస్తుంది. The mind which is full of thoughts. జీవుడు నిరంతరము కూడాను దైవత్వం కానీ పరిశుద్ధమైన రీతిగా పవిత్రమైన రీతిగా ఉంటున్నాడు. Jiva is free from this suffering and joy. He is not attached to these things at all. ప్రకాశించేటువంటి సూర్యుడు మలిన వస్తువులపైన పడుతున్నాడు, పవిత్రమైనటువంటి వస్తువులపైన పడుతున్నాడు. The shining sun is spreading his light on all the things which are pure and which are impure also. చెట్టు పైన ఉన్నటువంటి ఫలం పైన పడుతున్నాడు, దాని కింద ఉన్నటువంటి మనం పైన పడుతున్నాడు. He is spreading his light on the fruit on the tree and excreta beneath the tree. కానీ ఆ ఫలముల యొక్క రసమును తాను అందుకోవటం లేదు, మలినం యొక్క మాలిన్యాన్ని తను చేర్చుకోవటం లేదు. Sun is not affected by the juice in the fruit or in the dirt. అదే విధముగానే జీవతత్వము ఈ దేహతత్వముతో చేరి మనస్సు యొక్క కూడికతో ఇంద్రియముల యొక్క చేరికతో అనేక రకమైనటువంటి అనుభవిస్తున్న ఇది కేవలము అనుభవించేటువంటి మనస్సునే కానీ ఈ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క దైవత్వం కాదు. This Jiva who is verily Atma Tattva is not suffering or enjoying. It is only the senses and the body which are associated with the mind. So mind which is suffering కనుక or enjoying. జీవుడు ఎవరు అని తెలుసుకున్నంత వరకే మనకి దుఃఖం. జీవుడు దేవుడే అని తెలుసుకుంటే మనకి ఇంకా దుఃఖం లేదు. One suffers sorrow only so long as one thinks that he is this mind. Once he thinks that he is God, he will not be suffering any sorrow. ఈ అన్నింటికి దైవత్వమే మూల కారణము అనేటువంటి యొక్క సత్యత్వాన్ని గుర్తించుకుంటే మృత్యువుకు భయం లేదు. If one realizes that God is the root cause and responsible for all these things, then he need not be afraid of death. పుట్టిన ప్రతి పదార్థం కూడాను గిట్టక తప్పదు. Everything that is born should die. కనుక కల్పించినటువంటి ప్రతి పదార్థం కూడాను మార్పు చెందక తప్పదు. Everything which changes, it will necessarily undergo those కనుక changes. మృత్యువు దేనికి? కల్పనకే మృత్యువు కానీ ఆధారములకు మృత్యువు లేదు. Death comes only for things which are born. మన డెత్ ఎట్లా ఉంటుండాలి, ఎన్ని సంవత్సరాల తర్వాత ఉంటుండాలి,
What is death and at what stage, what age will death come? క్షణ జననం క్షణ మరణం. 1 minute birth, another minute death. టిక్ టిక్. ఈ రెండు టిక్కులకు మధ్యలోనే ఉన్నది మన మరణం. Between 2 ticks, there is death. ఈ టిక్ తర్వాత ఇంకొక టిక్ ఎగిరి కొట్టకపోతే మరణమే. If there is 1 tick and if there is no other tick, then there is death. అనగా ఏమిటి? మన గుండె టక్ 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 అని కొడుతుంది. ఒక్కతూరు టక్ అని కొట్టి నిలిచిపోయిందా? డాక్టర్స్ పల్స్ సరిగా లేదు, హార్ట్ బీట్ సరి లేదు, బయట పెట్టండి అంటారు. ఇదే మన మరణం. Death is the moment this heart starts not repeating this tick tick, then that is death. The doctor will say that pulse is not all right. టిక్ తర్వాత ఇంకొక టిక్ ప్రారంభమైన అదే మన చలనం. After 1 tick, there will be 1 more tick, and that is birth. కనుక ఉచ్ఛ్వాసము ఒక జననం, విశ్వాసము మరణం. Inhaling is birth, exhaling is death. కనుక మనకు శ్వాస ఉచ్ఛ్వాసములే మనకు జనన మరణాలు. Inhaling and exhaling are equal to birth ఈ and శ్వాస death. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో. We do not know when this is going to come or when this is going to కనుక come. ఇది దేనికి మరణము జననము? దేహమునకు మాత్రమే. Therefore, death is what? Death is only for the body. ఆత్మకు ఎట్టి జనన మరణములు లేవు. Birth and death do not have their own impact on the కనుక atma. ఈ సత్యములో మనము చేరిపోతిమా మనకి ఇంకా ఆనందమే. If we understand this particular truth, we are always blissful. కనుకనే దేనిని వదలవల్లో దానిని వదలినప్పుడే మనకు ఆనందం. Therefore, only when we leave what is to be left, we will be always blissful. దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకుంటేనే మనకు ఆనందం. We will be happy only when we know what we should know. దేనిని చేరవల్లో దానిని చేరినప్పుడే మనకు ఆనందం. We will be happy only when we reach the goal which we are కనుక to. వదలవలసింది జగత్ భావం. The thing which will have to be given up is the feeling of loneliness. తెలుసుకోవలసింది జీవతత్వం. What you have to understand is Jiva Tattva. చేరవలసింది బ్రహ్మత్వం. What you have to reach is Brahma. ఈ మూడు జరిగినప్పుడే మనిషికి ఆనందం. Then only you will be having all the bliss. ఈ మూడు తెలియకుండా ఉండినంత వరకు కూడాను మనకు దుఃఖం. If you do not understand these 3 things, until such time you will be always sorrowful. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని 3 పదములలోనే ముచ్చటగా నిరూపించింది జీవతత్వాన్ని. The same thing is given in the prayer which we just say, Asatoma Satgamaya, Tamasoma Jyotirgamaya, Mrityorma Amrutangamaya. అసతోమా సద్గమయ. ఈ జగత్ అనేటువంటి అసత్తు నుంచి సత్తు, దైవత్వం అనేటువంటి సత్తుకు చేరాలి. అదే మన ఆనందం. You have to travel from this feeling of worldliness which is Asat to the feeling of divinity which is Sat. తమసోమా జ్యోతిర్గమయ. అజ్ఞానం అనేటువంటి దీంట్లో దేహమే నేను, దేహమే నేను, దేహమే నేను అనుకుంటున్నాం. ఆ అజ్ఞానం నుంచి కూడాను లేదు జీవుడే నేను, జీవుడే నేను అనేటువంటి ఒక జ్యోతికి మనం బయలుదేరిపోవాలి. జీవన జ్యోతిలో చేరిపోవాలి. You have to travel from the feeling of that your body to the feeling of that you are Jiva-tattva, and then you will be happy. మృత్యోర్మ అమృతంగమయ. ఈ దేహం అనేటువంటి మృత్యువు నుంచి ఆత్మ అనేటువంటి అమృతత్వంలో మనం చేరిపోవాలి. Mrityorma Amrutangamaya. From the feeling of the death which is to this body, you will have to identify మృత్యువు yourself. దేహానికి ఉంది కానీ ఆత్మకు లేదు అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలి. You will have to understand the divine feeling that the death is only for this body and not for the Atma ఇక్కడ Tattva. కొంచెం మీరు చక్కగా విచారించాలి. You will have to think a little carefully. మానవుని యొక్క హృదయము సముద్రం వంటిది. Man's heart is like an ocean. దీని లోతు ఎంతో ఎవ్వరూ చెప్పలేరు. No one can tell its depth. దీని యొక్క విశాలం ఎంతో ఎవరు కూడా చెప్పలేరు. No one can tell its width and width. అయితే ఈ సముద్రం లోపల విలువైనటువంటి రత్నములు ముత్యములు కూడా ఉంటున్నాయి. In the depths of this ocean, you have got very valuable gems and pearls. ప్రమాదకరమైనటువంటి ముసళ్ళు కూడా ఉంటున్నాయి. And in the same ocean, there are very dangerous crocodiles. అదే విధంగానే
మన హృదయం అనేటువంటిది చాలా లోతైనటువంటిది. ఎవ్వరూ వాళ్ళ హృదయం లోతు చెప్పలేము అనుకుంటాం. అది అంత లోతుగా ఉంటుండాలి, అంత డీప్ గా ఉంటుండాలి. That is why people will be telling no one can measure the depth of one's heart. దీంట్లో సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన అనేటువంటి ముత్యములు, రత్నములు కూడా ఉంటున్నాయి. In this ocean, you have got good qualities, good behavior, and good thoughts. ఇంకా దుర్బుద్ధి, దురాచారము, దురాలోచన, దుష్టతత్వము అనేటువంటి ముసళ్ళు కూడా ఉంటున్నాయి. You have got the crocodiles of bad thoughts, bad feelings, bad qualities, bad behavior. కనుక జీవితం అనేటువంటిది ఏమిటంటే ముసళ్ళు ఉండినటువంటి కొలను వంటిది. Life is like a tank or a pond. ఈ ముసళ్ళు ఉన్నటువంటి కొలను లోపల వీటి బారి పడకుండా మనం ఈదుకొని గట్టుకు చేరాలి. You should be careful as not to be caught by the crocodiles which are in life, and you should reach the goal. కనుకని మనము ఈ హృదయాన్ని చక్కగా మనం పరిశీలన చేసి ఆ ముత్యములను, రత్నములను మనం అందుకొనటానికి, ఆచరించడానికి మనం ప్రయత్నించాలి. Therefore, we must make a thorough investigation into the heart and find out where the gems and the pearls are there, and we'll be able to get hold of them. కనుక మనము దైవత్వములకు సంబంధించినటువంటి ప్రవర్తన, దైవత్వములకు సంబంధించినటువంటి యొక్క సాధన, దైవత్వములకు సంబంధించినటువంటి భావనలు మనలో కొంతవరకు అభివృద్ధి చేసుకోవాలి. We have to cultivate and develop the feeling of divinity, the behavior which will be pleasing to divinity and which will be in tune with divinity. ఈ పవిత్రమైన భావములు మనకు రాకుండా పోవడానికి రెండు అడ్డు తగులుతున్నాయి. There are two obstacles which are coming in the way of our developing sacred feelings. ఒకటి ఏమిటంటే మానవుడు నిరంతరము ఇతరులతో పోలిక పోలిక పోలిక, ఇతరులతో పోలిక చేసుకోవటం, కంపేర్ చేసుకోవటంలో వీరి యొక్క పెద్ద తప్పు జరుగుతుంటారు. One great obstacle which is coming in the way is his tendency to compare always with others. He tends to compare with someone else who is just... నీవు కంపేర్ అనేటువంటి దాంట్లో చేరకూడదు. Don't compare like that. ఎందుకనగా జగత్తులో రెండు ఒక్కటైనటువంటిది ఎక్కడ మనకు కనిపించవు. In the whole world, you can't get two things which are totally identical. తల్లి గర్భంలో ట్విన్స్ పుట్టినా కూడాను వాళ్ళలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. Even between twins, there will be some differences. కాబట్టి రెండు సమానమైన ఉంటే కదా నీవు కంపేర్. To compare, there should be two comparable things. And when there are no comparable things, why do you compare? ఒక చెట్టులో కొన్ని కోట్ల ఆకులు ఉంటుంటాయి. In a particular tree, you have crores of leaves. కానీ చూడడానికి అన్ని ఒకటిగా ఉంటుండే కూడాను మధ్య మధ్య ఒకదానికంటే ఒకటి డిఫరెన్స్, దాంట్లో ఈనెలు కొంచెం వ్యత్యాసంగా ఉంటాయి. For a superficial observation, you find that everyone is similar to the other. But when you just go in, you find there will be some difference or the other. ఇది వాటిని చదివే వాళ్ళకు చక్కగా తెలుస్తుంది. This is very familiar to students of botany. కానీ ఒక్కటి కూడా సమత్వంగా ఉండేటువంటి మనకి జగత్తులో లేదు. Therefore, in the whole world, you don't have two things, two objects which are identical. ఇది ఎవరి తరం ఈ రకంగా చేయటానికి? Who can do this particular thing? ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది పుట్టినారు, ఒకటి ఉండినట్టు ఇంకొకటి ఉన్నాడా? There are crores of people in the world, but there are no two people who are... ఇన్ని రకాలుగా ప్రింట్ చేసేటువంటి ఆ ప్రెస్ ఎలాంటిది? And in which particular press? అదే దైవత్వం. ఇది ఒక దైవములకు తప్ప అన్యులకు సాధ్యం కాదు. Only divinity is capable of producing such differences between one person and another. అమెరికా లోపల కొన్ని పెట్టెలంతా తయారు చేస్తుంటారు. In America, in a particular place, some thousands of boxes are prepared. సామ్సన్ అని దీనికి పెట్టెలు సైజులు వ్యత్యాసంగా ఉంటున్నాయి. కొన్ని కోట్ల పెట్టెలు చేస్తుంటారు సామ్సన్, కానీ కీ ఒక్కటే, వాళ్ళ తరం కాదు ఇంకా. కనుకనే జగత్తులో ఎన్ని చేసినా ఒక మోల్డ్ వేసి ఒకటి చేసినట్టే ఇంకోటి చేసినట్టే ఇంకోటి చేస్తుంటారు. కానీ దైవత్వం యొక్క ఇది అది కాదు. దైవత్వ సంకల్పంలో ఒకదానికోటి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటుంటాయి. In things which are manufactured by man, there may be possibility of similarity, but God is capable of creating things which will be different from one another. Only God can do it. ఒకటి ప్రపంచంలో మనం సృష్టించే దాంట్లో ఉండవచ్చు, కానీ దైవ సృష్టిలో మాత్రము ఆ రకంగా లేదు. In worldly things which are manufactured in the world, there could be that kind of identity, but in things which are manufactured or which are created by God,
it will not be possible that way. కనుక మనం మొట్టమొదట ఈ కంపేర్ చేసుకోవటం అనేటువంటి దుర్గుణము మనలో అభివృద్ధి చేస్తున్నాము. We should give up the quality of comparison with others. చిన్న చిన్న విషయంలో కూడా మనం కంపేర్ చేసుకుంటాం. Even in small things we compare ourselves with others. వాడు కొంచెం పొడుగు తక్కువగా ఉన్నాడు, నేనే వాడి కంటే పొడుగుగా ఉన్నాను అని కంపేర్ చేసుకోవటం. A person who is slightly taller compares himself with the one who is shorter and he just says, I am a little taller than he. వాడు ఈ రకంగా ఉన్నాడు, వాడికంటే నేను కొంచెం బాగున్నా, తనలో తాను అనవసరమైనటువంటి కంపేర్ చేసుకోవటము, ఈ విధమైనటువంటి భావంతో తాను జీవితాన్ని గడుపుతూ వస్తుంటాడు. People tend to compare themselves unnecessarily with others and waste their lives in this particular process of thinking. ఇంకా రెండవది ఏమిటంటే తన దోషములను తాను సమర్థించుకోవటం. The second great obstacle is justifying one's weaknesses and one's mistakes. పరుల దోషమును మాత్రం వెతకటము, తనలో ఉంటే దాన్ని సమర్థించుకోవటము, ఇది రెండవ తప్పు. Searching for the mistakes in others and defending the mistakes of one's own. This is another way. ఈ రెండు మానవుణ్ణి అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి చేస్తుండాలి. These two obstacles are responsible for creating some problems. ఈ రెండు ఆపోహలే ఈ మానవత్వంలో అజ్ఞానాన్ని, ఈ మానవత్వంలో ఒక విధమైనటువంటి యొక్క దుష్ప్రవర్తనకు ఒక తోడుగా చేరుతున్నాయి. These two qualities are responsible for certain amount of bad behavior and bad thoughts in the man. కనుక మనము కంపేరింగ్ అనేటువంటి దాంట్లో ఏమాత్రం మనం ప్రవేశించకూడదు. We should not indulge in this kind of comparison. ఈ పోలిక మనకు చాలా ప్రమాదం. This is rather dangerous. మనము పోలికను దేనికి చేసుకోవాలి? దైవమునకు దైవ సృష్టికి రెండు ఒక్కటి అని దానిని మనం పోలికగా తీసుకోవాలి. We should compare the divinity and the creation of divinity, and that is the only comparison. ఎందుకనగా దాని నుంచి వచ్చిందే ఇది, కానీ దీనికి దానికి ఒక విధమైన సన్నిహిత సంబంధం ఉంటుండాలి. There is inherent relationship between the creation and the creator, and therefore we have to just compare only that much. కనుక మానవత్వమునకు దైవత్వమునకు సరైన సంబంధ బాంధవ్యం ఉంటుండాలి, కానీ ఈ మానవత్వంలోని మానవత్వానికి ఎట్టి సంబంధము లేదు. There is a close relationship between God and man, but between man and man you should not go on comparing like that. ఈ మానవత్వమునకు మానవత్వమునకు మధ్య కలిగేటువంటి సంబంధమే కానీ ఇది శాశ్వతమైనటువంటిది కాదు. The relationship which exists between man and man is very temporary. It is not permanent one. తల్లి తండ్రి ఇది మనం పుట్టక పూర్వమే వాడు పుట్టారు. Mother and father, they were born before we were born. కనుక వారికి మనకి ఏమి సంబంధం? ఈ దేహానికి ఆ దేహానికే సంబంధం. What is the relationship between them and us? Only the relationship exists between the bodies, that body and this body. ఒక దేహం వచ్చినప్పుడు ఒక దేహం రాలేదు. Both the bodies did not come at the same time. కానీ దైవత్వం అనేటువంటి దేహంతోనే ఉంటుండాలి, దేహం తదుపరి ఉంటుండాలి, దేహం పూర్వము ఉంటుండాలి. But divinity is associated with you before birth and during the birth and with the body and even out of the body. కనుక త్రికాల బాధ్యమైనటువంటి ఆత్మతత్వమునికి మనకు సన్నిహిత సంబంధం, కానీ తాత్కాలికమైనటువంటి కదిలిపోయే మేఘముల వంటి ఈ దేహములకు మనకి సంబంధము లేదు. We have no relationship with the passing clouds of this body, but only with Atma Tattva, which is permanent. కనుక దేహం ఉన్నంతలోనే మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. As long as we have body, we should make an effort to understand these things. అయితే అట్టి దైవత్వము మన సమీపములోని మనలోని మనమే అయి ఉండగా కూడాను మనం తెలుసుకోలేకుండా పోతున్నాం. Although divinity is very near, divinity is very close, and actually we are ourselves divinity, still we are not able to understand. దానికి ఒక చిన్నదిగా ఒక శ్లోకం ఉంటుండాలి. There is a small slogan for this. తల్లి ఒడిలోని బిడ్డ ఉంటుండాలి. ఒడిని బిడ్డ ఉండ ఊరంతా వెతికిన తల్లి బోలే నన్ను తెలియలేక దొసగు చేసినారు కసిగాయలు మీరు. ఒడిలో పెట్టుకున్నటువంటి బిడ్డను ఒడిలో పెట్టుకొని నా బిడ్డ ఎక్కడుందో నా బిడ్డ ఎక్కడుందని ఊరంతా వెతికిందట తల్లి. It is to be compared to a mother who is having the child with her, but she went round the village searching for the child, not realizing that the child is all the while with her itself. ఆ తల్లి మాదిరి మీరు కూడా దైవాన్ని సమీపంగానే పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు. In the same way as the mother did, all of you are just doing the same thing. God is in you,
so much near you, but still you are not searching there. You are searching everywhere. కసికాయలు మీరు అన్నారు. Therefore, కసికాయలు అనగా పక్వం కాదు, ఫలం కాదు. Therefore, you are compared to the raw fruit, not ripe ones. దానిలో రుచి లేదు. And a raw fruit does not have. అదే ఫలమాయన మాధుర్యం. Once it gets ripened, it will be very tasty. కనుక మాధుర్యమయ్యేటువంటి ఒక స్థితికి మనం తెచ్చుకోవాలంటే దైవత్వాన్ని మనతోనే పోల్చుకోవాలి, దైవత్వాన్ని మనలోనే చేర్చుకోవాలి, దైవత్వాన్ని మనముగానే భావించుకోవాలి. If we have to reach this state and enjoy the sweetness of divinity, we'll have to compare ourselves with divinity, we'll have to identify ourselves with divinity, and we'll have to become divinity itself. కనుక దైవంతో కూడటం, దైవంతో ఉండటము, దైవంతో తినటము, దైవంతోనే త్రాగటము, దైవంతోనే జీవించటము, ఇది ఆ విధమైన జీవితంగా పోయినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తాను తానుగానే మారిపోతాడు. If you compare with divinity, and if you think with divinity, and if you eat with divinity, drink with divinity, and identify all your thoughts with divinity, Brahmavid Brahmaiva Bhavati, so thinking continuously, you tend to become divinity. నీవు తినే అన్నం దైవమేగా భావించుకో. The food which you take, eat God, drink God, see God, talk God. ఆ విధంగా ఉన్నప్పుడే నువ్వు సర్వము ఒకటిగా మారిపోతుంది. everything that you do should be associated with God. You should eat God, drink God, think God, దీనిని feel God. భగవద్గీత లోపల 18వ అధ్యాయంలో 61 శ్లోకములో ఈశ్వర సర్వభూతానాం ఇష్టే అర్జున స్థిత అనగా ఈశ్వర సర్వభూతానాం అందరి యందు ఉన్నటువంటి వాడు నేనేను అనేటువంటి శ్లోకాన్ని మనము విశ్వసిస్తే ఇంకొకరిని మనము ద్వేషించము, ఇంకొకరి పైన మనం ఏమాత్రం కూడాను ఒక ద్వేష భావం కానీ, అసూయ భావం కానీ, పరిహాస భావం కానీ మనం పెట్టుకోము. In Bhagavad Gita, 18th chapter, 61st sloka, it is said that God resides in everyone. If we really believe in it and if we live like that, we would not be able to hate anyone, would not feel jealous of anyone, would be able to just see God in everyone. అర్జున తిష్టతి హృత్యేసి, నేను ఈ సర్వభూతముల్లో హృదయము లోపల నేను దైవత్వంగా నేను బల్పుగా వెలుగుతున్నాను. I am residing in the heart of all these people, shining like a bulb and living there. ఆ హృదయం లోపల సెల్స్ మాదిరి నిలిచిపోయినాను. I just reside in the heart of every man like self. ఈ సెల్స్ ఇక్కడ ఉండటం వలనే బ్లడ్ లోపల ఉన్నటువంటి సెల్స్ అంతా కూడా పనిచేస్తున్నాయి. The entire system of the human being, the cells in the blood, all of them are functioning because of this. ఈ దేహము లోపల ముక్కలు ముక్కలు కొట్టేసేస్తే దేవుడు ఏమైనా కనపడుతున్నాడా? But if you cut the body into pieces, can you find God? ఎక్కడ చేరిస్తే దైవత్వం లభిస్తుందో అక్కడ చేర్చాలి. You cannot see God like that. Only by just associating the things properly you can see God. పిల్లలు టేప్ రికార్డ్ చేస్తున్నారు. Boys are tape recording the speech. నేను మాట్లాడినవన్నీ దాంట్లో వచ్చినాయి. All that Swami has just spoken is recorded there. అయితే స్వామి మాట్లాడినవన్నీ ఎక్కడ ఉన్నాయని టేప్ చూస్తే కనపడుతుందా? By just opening the tape and by just looking at the tape, can you find what Swami has just spoken? లేక ముక్కలు ముక్కలు కత్తిరిస్తే ఏమైనా కనపడుతుందా? By cutting the tape into pieces, can you just listen to Swami's speech? కాదు. దానిని చక్కగా ఆ బ్యాటరీ పెట్టి దానిని ఆన్ లో పెట్టినప్పుడు ఆ కరెంట్ ద్వారా అప్పుడు మనకు వినిపిస్తాయి. Only when you put it in a tape recorder and when you switch on, when there is proper battery, then only you can listen to అదే Swami's విధంగానే speech. మన దేహం అనేటువంటి టేప్ లోపల దైవం సర్వత్రా నిలిచిపోయినాడు. In the same way, in the tape of our body, God is there everywhere in the body. వీళ్ళని కత్తరిస్తే మనకు వినపడవు, కనపడవు. If you cut the body into pieces, you can neither listen nor see. లేక ఇంకేమైనా కోసి చూస్తే కూడా మనకు కనిపించదు. Even if you cut to pieces, you will not be able to see. దీనిని దైవత్వం అనే హృదయానికి అతికించినప్పుడు ఇది అక్కడ కనిపిస్తుంది. If you connect this to the God, to the divinity in the heart, then only you will be able to see God. ఇప్పుడు చూడండి, ఈ రూము లోపల ఒక హైదరాబాదు లేక కర్ణాటకం, బెంగళూరు ఎక్కడ ఉన్నటువంటి రేడియో న్యూస్ అంతా ఈ రూమ్ లో కూడా ఉంటున్నాయి. In this room, you have got the waves
which are conveyed from the radio from Hyderabad or from Bangalore, or relayed from Bangalore or Hyderabad. కానీ మనకు కనిపించటం లేదు, వినిపించటం లేదు. But you cannot hear any sound through those waves. అయితే దానిని ఆన్ చేసి స్టేషన్ చక్కగా దాన్ని తిప్పి వాల్యూమ్ సరిగా పెట్టినప్పుడు దాంట్లో కరెక్ట్ న్యూస్ వచ్చేసేస్తుంది. If you tune the radio, locate the correct station with the proper volume, then you will be able to hear the voice. అయితే ఈ ట్యూబ్ సరైనటువంటి దీంట్లోకి తిప్పకపోతే న్యూస్ రావు, న్యూసెన్స్ వస్తుంది, బర్ర బర్ర బర్ర. If you don't tune properly and if there is no synchronization, you don't get news, but you will get nuisance sound. కనుకనే మన దేహం అనేటువంటి రేడియో లోపల దైవత్వం అనేటువంటి స్టేషన్ అడ్జస్ట్ చేసి మన ధ్యానం అనేటువంటి ఏకాగ్రతను మనం ట్యూన్ గా చేసినప్పుడు సాక్షాత్కారం అనేటువంటి సరైన న్యూస్ మనకు చిక్కుతుంది. In the same way, in this body, if you properly tune it with the correct wavelength of the divinity, and if you concentrate, then you can get the sakshatkara, you can see the God. మీరు చక్కని కాన్సన్ట్రేట్ అంటారు చూడండి, ఏకాగ్రతను సంపాదించుకొని తద్వారా మీరు ప్యూర్ హార్ట్, నిర్మలమైనటువంటి యొక్క భావం, ఏది చేసినా దైవ సేవగా భావించుకొని మీరు చేస్తూ రండి. మీరు ఆదర్శవంతమైన విద్యార్థులుగాను, ధన్యమైనటువంటి జీవులుగాను, భవ్యమైనటువంటి వ్యక్తులుగాను మీరు తయారై దేశానికి ఎంతైనప్పుడను మీరు ఉపకారం చేయడానికి అవకాశం ఉంటుంటారు. Acquire this feeling of divinity and tune yourself in tune with the divinity and God, and to become the ideal sons of Bharat and serve the motherland. పిబరే రామరసం వెదరే, పిబరే రామరసం, పిబరే రామరసం, పిబరే రామరసం, పిబరే రామరసం, భజరే పిబరే రామరసం, పిబరే రామరసం, పిబరే రామరసం. కౌసల్యా దశరథ సుకుమారం, కౌసల్యా కౌసల్యా దశరథ సుకుమారం, కౌసల్యా సకల శాస్త్ర నిగమాగమ సారం, సకల సకల శాస్త్ర నిగమాగమ సారం, సకల శాస్త్ర నిగమాగమ సారం, సకల పిబరే రామరసం, భజరే పిబరే రామరసం.